Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఇక్కడ ఈ మే 2కి చెందినటువంటి వాక్య భాగం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మెల్కిజెదెక్ గురించి. ఇది చాలా ఇంపార్టెంట్. మెల్కిజెదెక్కు యాజకత్వం ఎంత ప్రభావవంతమైందంటే బైబిలు కూర్పుకు ఆధారంగా ఉంటున్నటువంటి క్రమం. బైబిల్ కూర్పుకి ఆధారంగా ఉంటుంది కాబట్టి చాలా మెల్కిజెదెక్ గురించి మనం బాగా తెలుసుకుంటే ఇది చాలా ప్రభావవంతమైందన్నమాట. బైబిల్ కూర్పుకి అంతటికి ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ ఎట్లా కూర్చబడింది అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి సంపుటిలో మనం పోయిన సంవత్సరం అంతా మనం దాన్ని మొదటి వాల్యూమ్ని జనవరి దగ్గర నుండి డిసెంబర్ వరకు దాన్ని ధ్యానించుకున్నాం. ఆ జనవరి 13కి చెందినటువంటి అంటే ఆదికాండం 14ని మనం ధ్యానించుకుంటూ మెల్కిజెదెక్ యొక్క స్థానం గురించి మనం ఆదికాండం వివరిస్తున్నట్టుగా మనం దాన్ని ధ్యానం చేసుకున్నాం. అంతేకాదు మిగిలిన బైబిల్ గ్రంథములను బట్టి ఆయన ఎవరిని సూచిస్తుందో కూడా మనం గమనించుకున్నాం, దాని గురించి తలంచాం. ఇప్పుడు ఇక్కడ హెబ్రీ 7లో అప్పుడు ఆదికాండం 14 చూసుకున్నాం. ఇప్పుడు హెబ్రీ 7లో కూడా మెల్కిజెదెక్ ప్రస్తావన ఉంటుంది కాబట్టి ఆ మెల్కిజెదెక్ గురించి మరలా ధ్యానించుదాం. ఇప్పుడైతే గతం వైపు చూస్తూ, వెనక వైపు చూస్తూ హెబ్రీ 7:11 నుండి 28 వచనాల్లోని ఆలోచన క్రమంలో కొన్ని మలుపులు కేంద్రంగా ఉన్నట్టుగా చూస్తాం. మరి ఇది ఈ వాక్య భాగం చదవము, మీరు చదవండి. ఏదన్నా దీనికి కావాల్సినటువంటి అది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి దీని గురించి ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. ఇక్కడ మనం 5 విషయాలు నేర్చుకుంటాం. మొదటిది ఏంటి అనంటే, ఇక్కడ మనం వ్యక్తిగతం వైపు చూస్తూ ఆలోచన క్రమంలో కొన్ని మలుపులపై కేంద్రీకరిద్దాం. అక్కడ 5 మలుపులు ఉన్నట్టుగా మనం గమనిద్దాం. మొదటిది ఏంటి అనంటే, మునుపటి వచనముల్లో అంటే ఈ 7:11 నుండి 28 కాబట్టి 1 నుండి 10 వచనాలు అబ్రహాం కంటే మెల్కిజెదెకు గొప్పవాడని, కాబట్టి అబ్రహాం యొక్క సంతానమైన లేవి కంటే గొప్పవాడని. ఎందువలన? ఇప్పుడు అబ్రహాం కంటే ఆయన గొప్పవాడైనంత మాత్రాన లేవి కంటే గొప్పవాడని అట్లా మనం తెలుసుకోవాలి అని అంటే దానికి కారణం ఏంటంటే, హెబ్రీ సంస్కృతిలో కుమారుడి కంటే తండ్రి ఎల్లప్పుడూ గొప్పవాడు కాబట్టి అబ్రహాము కంటే గొప్పవాడైతే లేవి కంటే కూడా గొప్పవాడే. ఎందువలనంటే అబ్రహాము వంశంలో ముది మనవడిగా పుట్టాడు కాబట్టి. గ్రంథకర్త నిరూపించున్నాడు కాబట్టి ఇది మొదటి 10 వచనాల్లో ఆ విధంగా, అంటే అబ్రహాం కంటే మెల్కిజెదెకు గొప్పవాడు అని
చూయించుకున్నాడు మొదటి 10 వచనాల్లో. కాబట్టి చరిత్రాత్మకంగా యాజకుడైన లేవి కంటే యాజకుడైన మెల్కిజెదెకు గొప్పవాడు. సూత్రప్రాయంగా అంటే ఇన్ ప్రిన్సిపల్ ఆయన వలన మెల్కిజెదెకు యాజకత్వం ఒక సంస్థగా చూస్తే, యాజకత్వం అనేది ఒక సంస్థగా చూస్తే లేవి యాజకత్వం కంటే అది ఉన్నతమైనది. మెల్కిజెదెకు యాజకత్వం ఉన్నతమైనది అని ఇక్కడ చూపిస్తున్నాడు. రెండవ విషయం మనం గమనించేది, పాత నిబంధన పత్రములను క్రమబద్ధంగా చదివినప్పుడు, పాత నిబంధన ఆ 39 గ్రంథాలని క్రమబద్ధంగా చదివినప్పుడు లేవి యాజకులను స్థాపించిన మోషే ధర్మశాస్త్రము తదుపరి అనేక శతాబ్దాల తరువాత లేవి క్రమము ప్రకారము గాక మెల్కిజెదెకు క్రమం ప్రకారము నిరంతరంగా ఉండే మెస్సయా ఉండే వ్యక్తిని గూర్చి కీర్తన 110లో దేవుడు ప్రకటించుట ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడాను ఒక పారాగ్రాఫ్ అంతా కూడాను ఒక వాక్యంగా ఉన్నది. మరలా చదువుతాను. పాత నిబంధన పత్రములను క్రమముగా చదివినప్పుడు లేవి యాజకులను స్థాపించిన మోషే ధర్మశాస్త్రం, మరి మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి లేవి యాజకులుగా అయ్యారు కదా. దాని తదుపరి అది ఎప్పుడు జరిగింది? 1500 BCలో జరిగింది. మరి అంటే అది రాసింది 1500 BCలో. తర్వాత వాళ్ళు ఆక్రమించుకుని అది చేసేసి అరౌండ్ 1400 BC. అనేక శబ్దాల తదుపరి లేవి క్రమం ప్రకారం అనేక శతాబ్దాల తదుపరి అంటే 110వ కీర్తన రాసినప్పటికీ, లేవి యాజకులను స్థాపించినప్పటికీ దీని మధ్య ఉన్నటువంటిది అనేక దశాబ్దాలు ఉన్నాయి, అనేక శతాబ్దాలు ఉన్నాయి. అనేక శతాబ్దాల తదుపరి లేవి క్రమము ప్రకారము గాక, అంటే 110వ కీర్తనలో చెప్తుంది ఏంటంటే లేవి ప్రకారం గాక మెల్కిజెదెకు క్రమము ప్రకారము నిరంతరముగా ఉండు ఒక మెస్సయాగా ఉండే వ్యక్తిని గూర్చి ఆ కీర్తనలో దేవుడు ప్రకటిస్తుంటున్నాడు. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఆదికాండం 14 చూసాం, తర్వాత కీర్తన 110లో కూడాను ఈ మెల్కిజెదెకు తటస్థపడతాడు. మరలా ఇప్పుడు హెబ్రీ 7లో తటస్థపడతాడు. కాబట్టి ఇక్కడ కీర్తన 110లో ఏముంటుంది అని అంటే, లేవి ప్రకారం కాకుండా మెల్కిజ్ క్రమం ప్రకారం నిరంతరంగా ఉండేటువంటి వ్యక్తి, మెస్సయాగా ఉండేటువంటి వ్యక్తి అవతరిస్తాడు మెల్కిజెదెకు క్రమంలో అని దేవుడు చెబుతాడు 110వ కీర్తనలో. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ వాల్యూమ్ 1లో June 17th ధ్యానాన్ని మరలా చదవండి. మూడో విషయం, సిద్ధాంతపరంగా ఇన్ ప్రిన్సిపల్ అటువంటి వాగ్దానము లేవి యాజకత్వమును నిరర్ధకము చేస్తుంది. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ 7వ అధ్యాయంలోనే మనం చూసేది ఏంటి అని అంటే, ఇది నిరర్ధకమైపోతుంది. అంటే లేవి యాజకత్వం, ఆ మెల్కిజెదెకు యాజకత్వం వచ్చింది కాబట్టి లేవి యాజకత్వం, మరి దాని సంగతి ఏంటి అంటే అది నిరర్ధకం అవుతుంది. అబ్సల్యూట్ అని ఇంగ్లీష్లో అంటారు, అబ్సలసెన్స్. ఇక అది నిలబడదు, లేవి యాజకత్వం ఇక నిలబడదు.
కీర్తన 110లోని యాజకత్వమును మెల్కీజెదెకు యాజకత్వము అధిగమిస్తుందని దావీదు ద్వారా దేవుడు ప్రకటిస్తుంటున్నాడు. 110వ దానిలో ఈ లేవి యాజకత్వం పోయి మెల్కీజెదెకు యాజకత్వం అది దాన్ని గెలుస్తుంది, దాన్ని అధిగమిస్తుంది అని దావీదు ద్వారా దేవుడే ప్రకటిస్తుంటున్నాడు. 4వ విషయం ఏంటి అనంటే, ఇది పెద్దకి పారాగ్రాఫు. దీనిని బట్టి దాని అర్థం ఏదనగా, సియోను పర్వతము వద్ద ఇవ్వబడిన ధర్మశాస్త్ర నిబంధనలో మార్పు కలుగుతుంది. ఏం మార్పు? ధర్మశాస్త్రములో కొంచెము మతాచారము మున్నగు కోణములు ఉన్నప్పటికీ ప్రప్రదంగా నైకత్వమునకు చెందినదని తలంచే శోధనలో పడతాం. అది శోధన. ధర్మశాస్త్రం కొనసాగాలి అని అంటారు కొంతమంది. ధర్మశాస్త్రం ఎందుకు కొనసాగాలి అంటే, అది నైకత్వానికి చెందింది కాబట్టి, నైతిక జీవితానికి చెందింది కాబట్టి అది కొనసాగుద్ది అని మరి విలియం బార్క్లే లాంటి వాళ్ళు ఆయన కామెంటరీలో రాస్తారన్నమాట. ఈ ధర్మశాస్త్రాన్ని 3 భాగాలుగా చేసి, నైతికత్వానికి చెందినటువంటి ధర్మశాస్త్రం అది కొనసాగుద్ది అని ఆ విధంగా విభజిస్తాడు ఆయన. మెయిన్గా అది నైతికత్వానికి చెందింది కాదు, మోరల్ లైఫ్కి చెందింది కాదు. ధర్మశాస్త్రం మోరల్ లైఫ్కి చెందింది కాదు, ప్రప్రదంగా, సెంట్రల్గా, కేంద్రంగా. అది మతాచారము మున్నగు కోణములు ఉన్నప్పటికీ దానిలో మరి మతాచారం కొన్ని ఆ కోణం ఉంటుందండి, కానీ మెయిన్గా నైతికత్వం అని అంటారు. అది తప్పు. ఆ విధంగా తలస్తే అది మనకి శోధనే అవుతుంది. చాలా ముఖ్యమైనటువంటిది. ఒకవేళ అది సరి అయినచో యాజకత్వము మారినప్పుడు ధర్మశాస్త్ర నిబంధన చాలా వరకు చెక్కు చెదరకుండా నిలిచి ఉండగలిగేది. ఇప్పుడు ధర్మశాస్త్రం అది నైతికత్వం అయితే, దాని మెయిన్ సెంట్రల్ నైతికత్వం అయితే, అది మారినప్పుడు ఆ ధర్మశాస్త్ర నిబంధన చాలా వరకు చెక్కు చెదరకుండా నిలిచి ఉండేది. ఎందుకంటే అది నైతికత్వం కాబట్టి. యాజకత్వం మారినప్పటికీ ఆ ధర్మశాస్త్రం నిలిచి ఉంటుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క కేంద్రం నైతికత్వం కాబట్టి. కానీ అది కాదు. కానీ హెబ్రీ పత్రిక వాదన ఆ తీరులో ఉండదు. ధర్మశాస్త్రమునకు కీలకమైన ఆధారము లేవి యాజకత్వం. సెంట్రల్ ప్లేస్ ఏంటి ధర్మశాస్త్రానికి అంటే లేవి యాజకత్వం. అది కేవలము దానికి అతికించబడిన భాగం కాదు. ఈ యాజకత్వం అనేది, యాజక ధర్మం అనేది అది ఏదో సైడ్న ఉండేది కాదు. 7:11లో మనం దాన్ని చూడగలుగుతాం. ఇచ్చట అంటే 7:11లో ఆ విధంగా చెప్పబడింది. వేరే మాటల్లో చెబితే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఒక విధంగా ధర్మశాస్త్రం యొక్క ఆచార విధులు ఈ నిబంధన నిర్మాణమునకు పునాదిగా పనిచేస్తున్నది. అది అంటే యాజకుల ద్వారా ఏం జరుగుతుంది? యాజకులు చేసేది ఏంటి అంటే ఆచార విధులు జరుగుతాయి. ఈ యాజకత్వం ఆచారానికి, మతాచారానికి సంబంధించింది. అది పునాది. దేనికి పునాది? ఈ నిబంధనకు, పాత నిబంధనకు, యూదుల నిబంధనకు, సియోను నిబంధనకు, మోషే నిబంధనకు అది పునాది. నైతికత్వం పునాది కాదు, మతాచారం పునాది. మతాచార విధులు పునాది.
ఈ నిబంధన నిర్మాణమునకు పునాదిగా పనిచేస్తుంది. ఏది? ఆచార విధులు, మతాచార విధులు యాజకుల ద్వారా అది పునాదిగా ఉంటుందన్నమాట. కాబట్టి లేవి యాజకత్వమునకు చందనిది వచ్చినప్పుడు, లేవి యాజకత్వమునకు చందనిది వచ్చినప్పుడు యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా తప్పనిసరిగా యాజక ధర్మము సహా మార్చబడును. ఓకే, యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము మార్చబడును. ధర్మశాస్త్రము అనగా ఇక్కడ ధర్మశాస్త్రం మార్చబడుద్ది. ఇక్కడ యాజక ధర్మం కంటే ధర్మశాస్త్రము మార్చబడును అని ఉండాలి. ధర్మశాస్త్రము మార్చబడును. యాజకులు మార్చబడితే ధర్మశాస్త్రం మారుద్ది. ధర్మశాస్త్రం అంటే ఇక్కడ ధర్మశాస్త్ర నిబంధన. ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్ర నిబంధన మారుతుంది. అంటే 39 పుస్తకాలు మారవు. సినాయి పర్వతం మీద దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్నటువంటి ఆ నిబంధన మారుద్ది. అది మారుద్ది అన్నమాట. ఆ యాజక ధర్మం మారినప్పుడు ధర్మశాస్త్రం మారుద్ది. అదే తీరులో సూచించబడినదేమనగా అన్ని కాలములకు చెందిన దేవుని ప్రజలకు వర్తించే ఆరాధన మాదిరి గాని మతపరమైన రూపురేఖలు అందించే కర్తవ్యము మోషే నిబంధనకు లేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, మనం అర్థం చేసుకోవాలి ఈ సెంటెన్స్. అదే విధంగా ఇక్కడ సూచించబడింది ఏంటి? ఈ అధ్యాయంలో సూచించబడింది ఏంటి అంటే అన్ని కాలములకు చెందిన. ఇప్పుడు ధర్మశాస్త్రం ఈ మోషే కాలానికి, మరి యేసుక్రీస్తు వచ్చేంత వరకు, మోషే దగ్గర నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు, లేకపోతే మోషే దగ్గర నుండి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆ కాలానికి చెందింది. మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వేరే కాలం. ధర్మశాస్త్రం ఆ కాలానికి చెందినది కాదు, అది చెబుతుంది. అన్ని కాలాలకు వర్తించేది కాదు. అన్ని కాలాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలకు వర్తించేది కాదు. అంతేకాదు, ఆరాధన మాదిరి వాళ్ళు ఏ విధంగా ఆరాధించాలి, అన్ని కాలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఆరాధించాలి అని కానీ, లేకపోతే వాళ్ళ రిలీజియస్ రూపురేఖలు, రిలీజియస్ ఫ్రేమ్వర్క్, అది కానీ యూదులకైతే వర్తిస్తుంది. కానీ ధర్మశాస్త్రం అన్ని కాలాలకు సంబంధించింది కాదు. ఆ అన్ని కాలాలకు సంబంధించేటువంటి ఫంక్షను, ఆ కర్తవ్యం మోషే నిబంధనకు లేదు. అది మనం గ్రహించుకోవాలి. చాలా ముఖ్యమైనది కాబట్టి మరలా చదువుతాను. అదే తీరులో సూచించబడినదేమనగా అన్ని కాలములకు చెందిన దేవుని ప్రజలకు వర్తించే ఆరాధన మాదిరి కానీ మతపరమైన రూపురేఖలను అందించే కర్తవ్యము కానీ మోషే నిబంధనకు లేదు. కాబట్టి ఒక విధంగా జస్ట్ ఒక పాస్టర్ గారు చెప్పింది నేను విన్నాను. నిర్గమకాండంలో ఉన్నటువంటి ఆ వాగ్దానం ఏంటి అని అంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ఆ జబ్బులేవి, ఆ కీడులేమి మీకు జరగదు. ఓకే, నన్ ఆఫ్ దీస్ డిసీజెస్ విల్ బి అప్లైడ్ టు యూ. నా ధర్మశాస్త్రాన్ని మీరు అవలంబించిన ఎడల ఐగుప్తుకి సంబంధించినటువంటి తెగుళ్ళు కానీ ఏ రోగాలు కానీ మీకు వర్తించవు. కాబట్టి దేవుడు తప్పనిసరిగా మీ రోగాల నుండి
దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పాడు. అది యూదులకి ధర్మశాస్త్రం ద్వారా, మోషే ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానం. అది అన్ని కాలాలకు వర్తించేది కాదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరి దేవుని ప్రజలు వేరుగా ఉన్నారు. అన్ని యూదులే కాదు, ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తారో యూదుడు కానీ, అన్యుడు కానీ, ఎవరైనా సరే వాళ్ళందరూ దేవుని ప్రజలు. ఆ దేవుని ప్రజలకు సంబంధించింది కాదు మోషే నిబంధన. కాబట్టి మోషే నిబంధనలో చెప్పబడినటువంటి వాగ్దానాలు మనకి వర్తించవు అనేది మనం గ్రహించాలి. అంటే ఇక ఏది వర్తించడం అని అనలేదు. ఆ వాగ్దానాలు యూదులకి చేసినటువంటి వాగ్దానాలు మోషే నిబంధన ద్వారా, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క వాగ్దానాలు వాళ్ళకిచ్చారు. అంతేగాని తర్వాత ఉన్నటువంటి దేవుని ప్రజలకి అది వర్తించవు అనేది గమనించాలి. కాబట్టి మనం ఏ విధంగా పాత నిబంధన వాడాలో అది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది ఫంక్షన్ కాదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని అది ఆ విధంగా పనిచేస్తుంది అని ఇవ్వలేదు. ఆ ఫంక్షన్ కానే కాదు. కానీ దానికంటే గొప్పదైన యాజకుని సూచించేదిగా, అంతిమ నిబంధనను సూచించేదిగా ఉండే నమూనాలో ధర్మశాస్త్రము ఒక భాగముగా ఉన్నది. మరి ఏంటి దాని ఫంక్షన్ ఏంటి, దాని కర్తవ్యం ఏంటి? అది కాదు అని చెప్పాము. మరి ఏది కర్తవ్యం అని అంటే యాజకుని సూచిస్తుంది. దానికంటే లేవి యాజక ధర్మం, యాజక క్రమం కంటే గొప్పదైనటువంటి యాజక ధర్మాన్ని సూచిస్తుంది. ఒక టైప్ లాగా, ఒక నమూనా లాగా. మరలా ఇంకేంటి, అంతిమ నిబంధనను సూచించేదిగా ఉంటుంది. పాత నిబంధన దాని ఫంక్షన్ ఏంటి, దాని కర్తవ్యం ఏంటి అంటే క్రొత్త నిబంధనను సూచించేదిగా ఉంటుంది. అంటే నమూనా ధర్మశాస్త్రము ఒక భాగముగా ఉంటుంది. అంటే ఈ యాజకత్వం మరి ఈ గొప్పదైనటువంటి యాజకత్వాన్ని సూచించడమే కాదు, ఒక భాగంగా అంటే ఏంటి, మరి వేరే భాగాలు ఏంటి అంటే పాత నిబంధనలో యాజకత్వమే కాదు, అనేకమైనటువంటి విధాలుగా మరి ఫర్ ఎగ్జాంపుల్ పండుగల ద్వారా, యూదుల చరిత్ర ద్వారా, అదంతా కూడాను టైప్, అదంతా కూడాను నమూనా. యేసుక్రీస్తుని, ఆయన సంఘాన్ని, ఆయన రక్షణను సూచించేటువంటి విధంగా దాన్ని సూచించేటువంటి నమూనాలాగా ఉంటుంది అన్నమాట. దాన్ని టైప్ అంటారు, టైపాలజీ అని అంటాం కదా. అది దాని యొక్క ఫంక్షన్. అది క్రొత్త నిబంధనలో కొనసాగుతున్నవి కానీ కొన్ని విషయాలు తప్పనిసరిగా సినాయి నిబంధనలోని కొన్ని విషయాలు క్రొత్త నిబంధనలో కొనసాగుతున్నవి. కానీ ఈ ప్రాథమిక మార్పును గుర్తించినప్పుడే, గమనించండి, ఈ ప్రాథమిక మార్పును గుర్తించినప్పుడే, అంటే ఆ నిబంధన పోయి ఈ నిబంధన వస్తుంది, ఆ యాజకత్వం పోయి ఈ యాజకత్వం వస్తుంది. లేవి యాజకత్వానికి బదులుగా మెల్కిజెదెకు క్రమం చొప్పున ఉండేటువంటి యాజకత్వం వస్తుంది. ఆ నిబంధన పనికిరాదు. ఆ నిబంధన ఇక ఇట్ ఇస్ అబ్సలీట్, పనికిరాదు. క్రొత్త నిబంధన పనికి వస్తుంది. అప్పుడు దాని అర్థం ఏంటి? ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంటు, దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇప్పుడు బైబిల్లో 2 టెస్టిమెంట్స్ ఉన్నాయి. పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. ఆ రెండింటిని ఎట్లా కలపాలి, ఆ రెండింటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆ బైబిల్ కూర్పుని గురించి మనం చూడగలుగుతున్నాం. కాబట్టి చాలా ముఖ్యమైనది. అంటే ఇక పాత నిబంధన అవసరం లేదు అని అంటే నిబంధన అవసరం లేదు, ధర్మశాస్త్ర నిబంధన అవసరం లేదు.
కానీ 39 పుస్తకాలను ఇంకా వేరుగా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దానిలో ఉన్నటువంటి సంఘటనలు ఒక దృష్టాంతాలుగా, ఎగ్జాంపుల్స్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ 1 కొరింథీ 10లో మనం చూసాం. ఏంటి అనంటే అక్కడ కాదేష్ బర్నియా దగ్గర యూదులు ఏ విధంగా మరి 10 మంది యోగులు చెప్పినటువంటి ఆ రిపోర్ట్‌ని విని వాళ్ళు అవిశ్వాసులై దేవుని యొక్క వాగ్దానాన్ని వినకుండా, నమ్మకుండా వాళ్ళు అవిధేయులై మరి ఆ కానాన్‌లో ప్రవేశించలేదు. కాబట్టి 40 సంవత్సరాలు వాళ్ళు ఆ అరణ్యం చుట్టే తిరిగారు. కానీ మీరు ఆ విధంగా ఉండొద్దు అని అక్కడ 3-4 అధ్యాయాల్లో, హెబ్రీ 3-4 అధ్యాయాల్లో మనం చూసాం. కాబట్టి ఆ విధంగా దృష్టాంతాలుగా ఉంటాయి. మరి టైపాలజీ లాగా ఉంటాయి. అంతేగాని అక్కడ ఉన్నటువంటి ఆదేశాలని మనం అనుసరించటం కానీ, మరలా అక్కడ ఉన్నటువంటి వాగ్దానాలని మనకు అన్వయించుకోవటం కానీ అది కాదు. కొత్త నిబంధనలో అంతకంటే మేలిమైనటువంటి వాగ్దానాలు యేసుక్రీస్తులో మనకిచ్చాడు. నిత్యత్వంగా ఉండేటువంటి వాగ్దానాలు. ఇవి పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానాలు టెంపరరీగా ఉండేవి. ఆ స్థలాన్ని మీకు ఇస్తాను, అది టెంపరరీ. మీకు పరలోకం ఇస్తాను, అది పర్మనెంట్. రక్షణ ఇస్తాను, పాప క్షమాపణ ఇస్తాను, అది పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కొనసాగుతుంది. ఆ సంఘటనలు ఉదాహరణగా ఉంటవి. పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్, ఆర్డినరీ ఎగ్జాంపుల్స్ కాదు, పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్గా ఉంటాయి. చరిత్రలో జరిగినటువంటి పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్గా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘటనలు మనకు పనిచేస్తాయి. కాబట్టి 39 పుస్తకాలు పనికిరావు అని చెప్పట్లేదు. ఆయన మోషే ద్వారా చేసుకున్నటువంటి నిబంధన ఇక ఆబ్సలీట్ అయిపోయింది, అది పనికిరాదు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక 5వ విషయం, చివరిగా మెల్కీజెదెకు క్రమమునకు చెందిన పరిపూర్ణమైన అంతిమ యాజకునిగా ఈ అధ్యాయంలో యేసు ప్రభును చిత్రీకరిస్తుంది అని మనం గమనించాలి. మెల్కీజెదెకు క్రమం చొప్పున మరి పరిపూర్ణమైనటువంటి వాళ్ళు పరిపూర్ణం కాదు. వాళ్ళు ఎందుకంటే ప్రతి ఆ యాజకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతారు. కాబట్టి ఏ యాజకుడు కూడాను అందరూ కలిసినా కానీ పరిపూర్ణంగా అయినటువంటి యాజకులుగా ఉండరు. కానీ ఆ యాజకత్వం అంతిమ యాజకత్వాన్ని సూచిస్తుంది. అది యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా వచ్చినట్లుగా దాన్ని సూచిస్తున్నది, అంతిమ యాజకుని సూచిస్తున్నది. కాబట్టి ఆ యేసు ప్రభువుని గురించి ఈ 3 వచనాలు, చివరి వచనాలు, ఆ హెబ్రీ 7లో ఉన్నటువంటి చివరి వచనాలు యేసు ప్రభువుని గురించి అద్భుతంగా చిత్రీకరిస్తుంది. దాని గురించి ధ్యానించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, బైబిల్ను చదివినప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన, దాని మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని తెలుసుకోవటానికి మాకు అవగాహన అనుగ్రహించండి. మరి మేము అర్థం చేసుకోకపోతే ఇతరులకు చెప్పగలిగింది ఏమి లేదు. చాలా మా యొక్క సువార్త చాలా ట్విస్టెడ్గా ఉంటుంది. కాబట్టి దానిలో ఉన్నటువంటి ప్రభావాన్ని, ఇంపార్టెన్స్ని, ప్రాముఖ్యతను తెలుసుకొని మేము బైబిల్ని అర్థం చేసుకుని దాని ప్రకారం చెప్పటానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.